ఇప్పుడు మనము పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి మనం మాట్లాడుకుందాము. డాక్టర్ గోపాలకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. బ్రహ్మర్షి పత్రిజీ విశేషంగా ట్రెక్కింగ్స్ కార్యక్రమాలు చేసే సందర్భంలో ఒక 20 సంవత్సరాల క్రితం నాటి మాట, పైనుంచి వచ్చిన సందేశాలని తీసుకొని మనం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని ఒక నేషనల్ పార్టీగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే శాకాహారులు మరి ఆత్మజ్ఞానులు మాత్రమే పాలకులుగా ఉండాలి అన్నటువంటి ఒక అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన ఆశయాలతో దాన్ని మనం ప్రారంభించుకున్నట్టు అందరికీ కూడా తెలుసు. మరి అంచెలంచెలుగా జరిగినటువంటి ఆ పిరమిడ్ పార్టీ ప్రయాణంలో అనేక మంది మాస్టర్లు వారి వారి ప్రాంతాల్లో ఎంతో కృషి చేశారు. మరి మిగతా సభ్యులు వచ్చేలోపు ఒక్కొక్కరి నుంచి 2-3 మినిట్స్ వాళ్ళ జర్నీని, దీని పట్ల స్పందనని మనం తీసుకుందాం. ముందుగా బుడగట్లపాలెం శ్రీకాకుళం నుంచి శివ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మా గురువు గారు డాక్టర్ జీకే గారికి ఆత్మ ప్రణామాలు. నా పేరు శివ అండి. బుడగట్లపాలెం ఒక మత్స్యకారు గ్రామం నుంచి వచ్చాను. మరి నేను 2016లో ఈ ధ్యానంలోకి వచ్చాను. మరి అందరూ మత్స్యకారులు ధ్యానము తర్వాత అక్కడ మత్స్యకారులకి సేకారం చెప్పడమే కొంచెం కష్టము అనే ఆ టైంలో ఇంకా పిరమిడ్ పార్టీ రాజకీయం అన్నప్పటికీ ఒక్కసారి అందరూ అవక్కయ్యారనమాట. కానీ జీకే సార్ ఒకటి చెప్పారు, నువ్వు క్యాండిడేట్గా నిలబడుతున్నావు అన్నారు. ఆ టైంలో నిజంగా సార్ ఏది చెప్పినా ఒక వెనక ఏదో ఒక కార్యకారణం ఉంటుందనే విషయం అనుకొని నేనైతే 2019లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా హెచ్ఆర్ల నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం నుంచి నేనైతే నిలబడ్డాను. ఆ తర్వాత దానికి ఏమేమి కావాలి అని భీమవరం నుంచి శ్రీనివాస్ గారు ఒక ఆయన దానికి ఆ ఫీజు కట్టడము, ఆ తర్వాత పాంప్లెట్లు 30,000 పాంప్లెట్లు డాక్టర్ జీకే గారు మాకు సప్లై చేయడము, ఆ తర్వాత మోటివేషన్కి అక్కడి నుంచి సారు జీకే సార్ డైరెక్ట్గా పత్రి సార్ని తీసుకొని రావడం చాలా భాగ్యము. జిల్లా అంతా కలిపి మరి అద్భుతంగా మరి ఈ యొక్క అంటే నేను అనుకున్నాను ఇదేదో రాజకీయము ఏదో అనుకున్నాను, కానీ కేవలం ప్రచారం, ధ్యాన ప్రచారానికి, సేకార ప్రచారానికి చాలా ఉపయోగం ఉంటుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి డాక్టర్ జీకే గారు 30,000 పాంప్లెట్లు ఇచ్చి చక్కగా ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క నియోజకవర్గంలో కనీసం ఒక 180-200 గ్రామాలు తిరిగేటట్టు గొప్ప అవకాశం ఇచ్చారని తర్వాత తెలిసింది. అదే మాదిరిగా మొన్న ఎలక్షన్కి 2024 అయితే శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ అందరు కూడా యాక్టివ్ అయ్యారు. ఈ విషయం అర్థమైంది. ఎందుకంటే పరిపాలకులు అంటే నాయకులు ఆధ్యాత్మికవేత్తలు అయితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని అందరికీ అర్థమైంది. అందరికీ శాకాహారము మరి నా యొక్క ఫుల్ఫిల్ ఏదైతే నాయకత్వం ఉందో దాన్ని కూడా నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ ఫ్రమ్ నిజామాబాద్. బ్రహ్మర్షి పత్రిజీ సార్ గారికి అభినందనలు చెబుతూ, నా పేరు శ్రీనివాస్. నేను 2018లో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా నిలబడ్డాను. ప్లస్ జహీరాబాద్ 2019లో జహీరాబాద్ నుంచి ఎంపీగా నిలబడ్డాను. యాక్చువల్ ఎప్పటి నుంచో రాజకీయంలోకి రావాలి అంటే దానికన్నా ముందు వేరే మన పిరమిడ్ మాస్టర్స్ నిలబడితే ప్రచారం చేశాను. కంప్లీట్ ఫుల్ ప్రచారం చేశాను. బాన్స్వాడ అటు ఇటు ప్రచారం చేసి నేను కూడా నిలబడాలన్నట్లు 2018లో అవకాశం వచ్చింది, నిలబడ్డాను. మంచి సపోర్టింగ్ వచ్చింది. మంచి మంచి ఆలోచనలు పిరమిడ్ పార్టీ ద్వారా ఎలా ముందుకెళ్లాలన్నట్లు వచ్చేది. 2018లో కూడా ఎంపీగా నిలబడదాం అనుకున్నాను. చాలా అడ్డంకులు వచ్చాయి ఎంపీగా నిలబడదాం అనుకుంటే. అసలు ఎలా అంటే మన ఇప్పుడు మామూలుగా వేరే మెడిటేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడికి కానీ మన పిరమిడ్ మాస్టర్స్ చాలా మంది వస్తుంటారు. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ పెట్టామనుకో, ఒక 100 మంది వస్తుంటారు. అదే ఒక పిరమిడ్ పార్టీ ఆఫ్ ఒక మీటింగ్ కానీ ఏదైనా చిన్నగా పెట్టారనుకో అందరు భయపడుతున్నారు ఎందుకు రావడానికి. ఎందుకు భయం ఎందుకు? ఇది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపించింది ఎవరు? పత్రిజీ కదా. పత్రిజీ సార్ ఒక కారణం లేకుండా ఏది స్థాపించారు కదా. ఖచ్చితంగా పత్రిజీ సార్ దీనివల్ల మన పిరమిడ్ పార్టీ మన పిరమిడ్ మాస్టర్సే వచ్చే రాను ప్రతి ఒక్క గ్రామంలో కానీ ఎమ్మెల్యే ఎంపీగా ఉండాలంటే సారు కళ. ఆ కళ సారు చెప్పిండు అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. కానీ మన పిరమిడ్ మాస్టర్స్ ఎందుకంటే ఆ మూమెంట్ వచ్చే వారికి ఎవరు రాలేకపోతున్నారు. దయచేసి మీరు ఎవరు భయపడకండి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఎవరైనా చెప్పండి, ఎవరైనా వచ్చా కానీ
మేము పిరమిడ్ పార్టీ నుంచి మా బ్రహ్మశ్రీ పత్రి సార్ మా సార్ స్థాపించిన పార్టీ. మేము ప్రచారం చేస్తాము. మాకు కరెక్ట్ సరైన పాలన, ప్రజల సమస్యలను తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని అభివృద్ధి అంటే ఆరోగ్యంగా ఉండి ప్రతి ఒక్కరిని శాకాహారి చేయడానికి మేము స్థాపించబడిన పార్టీ. మేము ప్రచారం చేస్తాము అని ముందుకు రండి, ఎవరు భయపడకండి. ఎందుకంటే 10 మందే ఉంటారు. నేను ఎంపీగా నిలబడ్డప్పుడు చెప్పొద్దు, ప్రచారం చేశాను. ఎంపీగా నిలబడ్డప్పుడు నేనే ప్రచారం చేసుకున్నాను, నేనే డ్రైవింగ్ చేశాను అంటే ఎవరు రాలేకపోతున్నారు, ఎవరికి ఏమనలేకపోతున్నాం. అంటే ఒక ఎంపీ క్యాండిడేట్ ఉండి ఒక 10 మందితో ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ప్లీజ్ దయచేసి పిరమిడ్ మాస్టర్ చెప్తున్నాను, ఒక క్యాండిడేట్ నిలబడితే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వెళ్ళి ప్రచారం చేసి ఒక కరపత్రం ఇవ్వండి, ఏమి ఇవ్వకండి, ఒక కరపత్రం ఇవ్వండి. ప్రతి ఒక్క ఇంటికి కరపత్రం ఇవ్వండి. మేము ప్రచారం చేసేటప్పుడు అక్కడ ఒక 10 ఇళ్ళు ఉన్నాయనుకో, ఆ 10 ఇళ్ళల్లో కూడా చెప్పలేం, ఒక మహాత్ముడు ఎవరో తెలియచ్చు కదా, ఒక యోగి ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉండొచ్చు ఆ ఇంట్లో. ఆ మిస్ అయితే అన్నట్టు ఆ ఇంటిని కూడా మేము వదలలేం. అంటే ప్రచారం చేయండి. నాకు చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. వచ్చే ఎలక్షన్స్లో కూడా ఎంపీగా ఎమ్మెల్యేగా ఖచ్చితంగా నేను నిలబడతాను. మీరు కూడా ఇంకొకటి యూత్ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నారు. పిరమిడ్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు, యూత్ కూడా 30-35 ఇయర్స్ వాళ్ళు. ఇప్పుడు చాలా మంది యూత్ కూడా ఎమ్మెల్యే ఎంపీగా వస్తున్నారు. యూత్ కూడా నిలబడాలి, ముందుకు రావాలి, భయపడద్దు. యూత్ వస్తేనే యూత్ సమస్యలు, స్టూడెంట్ సమస్యలు, వాళ్ళ సమస్యలు పరిష్కరించబడతాయి. యువత కూడా మన పిఎంసి ద్వారా చెప్తున్నాను, మన టోటల్ ఇండియాలో ఎక్కడున్న పిరమిడ్ మాస్టర్స్ యూత్ వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడాలని కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు.